నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు. చాలు చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? జీవము మరణము ఎవరి వశంలో ఉందంట? ఇంకో చుట్టూ ఉంది, యెహోవా వశము అని కదా. మరణం వచ్చే ఎవరి వశం ఉందని చెప్పి యెహోవా వశం ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? మనం బతకాలా, జీవించాలా అన్నది ఎవరి వశం ఉందంట? నాలుక వశం. సో కాబట్టి మనం బ్రతకాలన్నా, మనల్ని బట్టి 10 మంది బతకాలన్నా మన నాలుకలు ఏముండాలి? జీవం ఉండాలి, అది క్షేమంగా ఉండాలి, దానికి కొంచెం అద్దులు అనేవి ఉండాలి. ఇంకా కొంచెం ముందుకు 16వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు హల్లెలూయా. ఏ మాటలంట? ఏ మాటలంట? ఇంపైన మాటలు. ఎలాంటివంట? తేనె పట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం. ఏమంట? ఏమంట? ఏ మెడిసిన్ అంట? ఏ టానిక్ అంట? మన నోటి నుంచి వచ్చే మాట, మన నోటి నుంచి వచ్చేటటువంటి మాట. కొన్నిసార్లు ఎట్లుంటామంటే బాగానే ఉంటాం, కొందరు వస్తారు, ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, బలంగా హుషారుగా ఉన్నటువంటి ఆ వాతావరణం ఒకసారి చచ్చిపోతుంది. ఒక్క మాటతో మొత్తం వాతావరణమే మారిపోతుంది. మరికొంతమంది ఫోన్ చేస్తే, మరికొంతమంది కనబడితే, మరికొంతమంది మాట్లాడితే డల్గా, ఇది నీరసంగా ఉన్నటువంటి జీవితాలు ఒక్కసారిగా లేచుకొచ్చుంటాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకిస్తున్న మాట ఏమంటున్నాడంటే, మన అందరి నోట ఎలాంటి మాటలు రావాలి? చెప్పండి, ఇంపైన మాటలు రావాలి. మనం మాట్లాడుతుంటే ఎదుటివారికి ప్రాణముకి ఏం కలగాలంట? ఎముకలకు ఆరోగ్యం కలగాలి, ప్రాణములకు మధురం కుదరగాలి. హల్లెలూయా. అంటే మాటలు ఎక్కడ ఉండాలి? మన లోపల, మన నాలుకలో ఉండాలి. ఇంకో మాట కొలస్సీ పత్రిక 2:6. కొలస్సీ పత్రిక ప్రతి మనిషికి ఎలాగున్న ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ అయ్యా రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చాలు. హల్లెలూయా. మన సంభాషణ ఉండాలంట. ఇద్దరు మాట్లాడుతున్నారు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, సిస్టర్స్, బ్రదర్స్ మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్యలో సంభాషణ ఎట్లుండాలంట? నిప్పులు పోసినట్లు ఉండాలంటనా? ఇంకో తెలుసా? ఉప్పు తక్కువైనా కష్టమే, ఎక్కువైనా కష్టమే. ఉప్పు ఎక్కువైనా కష్టమే, అంటే ఉప్పు వేసిన అర్థం ఏంటి? ఎంతంటే మనం తెలుసా? తెల్లగుంది, ముదుగుంది అని ఎంత పడుతుంది? ఏం చేస్తారు? రుచుకుంటే ఏం చేయాలి? తక్కువైనా రుచి రాదు, ఎక్కువైనా రుచి రాదు. ఇంకోటి, ఎప్పుడు పడితే అప్పుడు పెడితే, ఎప్పుడు వేస్తే అప్పుడు ఆ టేస్ట్ అనేది రాదు. మీరు వంట మాట్లాడకండి, దానికి కరెక్ట్ టైం వేస్తే ఆ ఉప్పు కూడా ఏంటంటే, కారము ఇప్పుడు అల్లం ఎట్లయితే ఆ కర్రీ ఉడుకుతుందో, ఉప్పు కూడా ఏం కాదంట? ఉడకాలంట. ఉప్పు కూడా ఉడికితే ఏమవుతుందంట? టేస్ట్ వస్తుందంట. కొంతమంది ఏం చేస్తారంటే, కూర అంతా అయిపోయిన ఉప్పు వేస్తారు, అది టేస్ట్ రాదంట. నిజంగా నేను వంట మాస్టర్ అయిపోయాను అన్నమాట. తర్వాత వేసుకొచ్చుకోదంటే తర్వాత వేసి ఏం రాదు, దాని టేస్ట్ రాదు ఒకేసారి. కాకపోతే కొంచెం కలుపుకోవచ్చు తప్ప నిజమైన టేస్ట్ అంటే ఏం చేయాలి? హల్లెలూయా. అలాగనే ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రతి వానికి ఏం చేయాలంటే మనము ప్రత్యుత్తరం ఇవ్వాలి. అంటే ఏం చేయాలి? మనం సమాధానం చెప్పాలి. అప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలంటే, ఉప్పు వేసినట్లుగా. ఎట్లా ఉప్పు వేసినట్లుగా ఎట్లా ఉండాలంటే అది ఎల్లప్పుడూ. అంటే కొంతమంది
పాస్టర్ గారితో బాగానే మాట్లాడతారు, పాస్టర్తో బాగానే మాట్లాడతారు, భార్యతో మాట్లాడతారు. భార్యతో మాట్లాడుతూ వసే వసే అంటుంది. మంచిగా మాట్లాడే కథలే కాదు ఎవరికి అవునా కదా. ఆమె కూడా మనిషే, ఆమె కూడా మనసు ఉంది, మనసాక్షి ఉంది. కాబట్టి ఇప్పుడు సేవకులకి ఎంత గౌరవిస్తున్నాం అంత గౌరవించకపోయినా కనీసం ఆడవారు ఏం చేయాలి కొంచెం మనసులో మనము. సో కాబట్టి భార్య భర్తల సంభాషణ అయినా ఇంకెవరి సంభాషణ ఎట్లా ఉంటుంది, ఉప్పు వేసినట్లుగా ఎట్లుండాలంట, రుచికరంగా ఉండాలి, అసంతముగా ఉండాలి. అంటే కృపామైనటువంటి దేవుడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడో అలా మన మాటలు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది మనం అందరము అంటే నేనేం చెప్పినాను, మార్పులోకి రావాలి. అంటే ఇప్పుడు ఏం కావాలి, మొట్టమొదటిగా నోరు మారాలి. మన మాట మనం ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది మారాలి. హల్లెలూయా. కాబట్టి ఎదుటి వారు కోపంగా ఉన్నను, ద్వేషంగా ఉన్నను కొంచెం మనము ఉప్పు వేసినట్లుగా నిదానంగా. మీరు ఎప్పుడన్నా పెంక మీద ఉప్పు పోసారా? పొయ్యిలో ఉప్పు వేసిన పెంక వేసిన అది భయంకరమైనటువంటి మంట పుడుతుంది. మన మాట అట్లుండవద్దు. హల్లెలూయా. అదే ఉప్పు ఎక్కడ వేశారు, అది మన సౌండ్ వేరే వస్తుంది, దారుణంగా ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి కృపా సహితముగా అంటే నెంబర్ 1 ఏంటంటే కనీసం అయినా ఒక అభ్యాసం చేసుకోండి, ఒక సాధన చేద్దాం. ఏమని ఏ సాధన చేద్దాం? మన మాట. ఎందుకంటే నువ్వు బతకాల సావాలనే చేతులు కాదు, క్షమించండి, మా జీవం మరణం నీ నాలుక వశం. అంతే. నువ్వు మంచిగా మాట్లాడితే, కృపా సహితంగా మాట్లాడితే అనారోగ్యమంతో ఉన్నటువంటి వాని ఎముకలకు ఏమొస్తుందంట, ఆరోగ్యం వస్తుందంట. అది అదే తేనె పట్టు వంటి వంట. హల్లెలూయా. కాబట్టి అలా మాట్లాడమని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు మనం ఆయన బిడ్డలం కనుక, ఆయన సంఘం కనుక, ఇప్పుడు ఆయన కోరిక నా బిడ్డలు ఇలాగనా ఇప్పుడు మార్చుకుందామా, నా ఇష్టం ఇట్లుందామా, అది మీ ఇష్టం. హల్లెలూయా. మిమ్మల్ని ఏం మార్చుకుందాం, మనం మాట్లాడే విధానాన్ని మార్చుకుందాం. నెంబర్ 2 మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధుల్ని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములను యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండని మంచిది అర్థం గట్టిగా, పూర్ణ పవిత్రతతో. ఈ మాట చెప్పండి, ఎవరు మాట చెప్పరేంటి? ఈ పూర్ణ పవిత్రత అని తల్లి కాడ వాడలా, తండ్రి కాడ వాడలా, స్నేహితుల కాడ వాడలా, అన్నదమ్ముల కాడ వాడు ఎక్కడ వాడిండు? హల్లెలూయా. అక్క చెల్లెండ్లని యవ్వన స్త్రీలను హెచ్చరించు. హల్లెలూయా. చదువు పైకి. హల్లెలూయా. ఇక్కడ భావం మారాలి. ఏం మారాలి? మొట్టమొదటిది ఏంటి? మాట్లాడే విధానం మారాలి. నెంబర్ 1 ఏంటి? మాట్లాడే విధానం మారాలి. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి? మనం అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. అది అభ్యాసం చేయడం అది నా మూడు కాదు, ఎవరు మాట అది? అది కూడా దేవుడు మనం చెప్పిన. రైట్. ఇప్పుడు రెండోది ఏంటంటే మన భావన ఏం మారాలి? మన సూపు అనేది ఏం చేయాలంట? మన ఉద్దేశం మారిపోవాలి. ఎవరైనా వృద్ధులు నిలబడినప్పుడు ఏదన్నా పొరపాటు తప్పు చేశారు, వాళ్ళు ఏం చేయాలంట? వృద్ధులు అంటే మనకంటే పెద్దవారు, అమ్ముంటారు, అమ్మున్నారు. ఇప్పుడు అవి ఏం చేయాలి? ఇప్పుడు ఏదో చీర తప్పు చేసింది, అక్షయ ఉంది, మూసదానం మెంటల్ దానం తింటారా? ఏం చేయాలి? వృద్ధులను గద్దింపక ఏం చేద్దాట వారిని అంటే చదవండి. వృద్ధులను గద్దింపొద్దు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ అంటే ఒక కన్న తను ఎట్లయితే నీవు భావిస్తావో
ఎవరినైనా భావించారు ఎట్లా? వృద్ధులు అందరినీ, ఒక్కనే కాదు. వృద్ధులు కనపడగా మనకి ఏ భావన రావాలి చెప్పాలి? చెప్పు. తల్లి తండ్రి అనే భావన రావాలి, ఆ చూపు రావాలి, ఆ ఆలోచన రావాలి. హల్లెలూయా. ఏ వృద్ధుల్ని చూసినప్పుడైతే నా తల్లి నా తండ్రి అని అన్న భావన నీలో కలుగుతుందో తిట్టడానికి నోరానికి చేతులు, సహించే మనసు మాత్రం వచ్చు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు వృద్ధులు ఏం చేయాలంట? తండ్రిగా భావించాలి. అంటే ఇప్పుడు ఏ భావనలో మార్పు రావాలి? అన్నదమ్ములని యవ్వనులను, అన్న తమ్ముడు ఇద్దరెవరు బ్రదర్సే. సో కాబట్టి దేవుని సంఘమైనటువంటి మనము సాధ్యమైనంత మట్టుకు ఉపయోగించవలసిన పదం ఏంటి తెలుసా? మామ కాదు, బాబా కాదు, ఇంకేమంటారు? ఏమన్నా ఏమని సంపాదించాలంట? అన్న తమ్ముడు. ఇప్పుడు అన్న తమ్ము అనే భావం అంటే ఇప్పుడు అది కూడా వాడలే, చాలా బ్రో. సరే, నీకంటే చిన్నవాడు కానీ నీకంటే పెద్దవాడు కనిపిస్తే మీకు తెలుగు వస్తే ఏం చేయండి? అన్నయ్య తమ్ముడు అని పిలిస్తే చాలా సంతోషం కదా. చాలా ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది సంగతి. ఏ భావన ఉంటావు లోపల? నా అన్నయ్య, నా యొక్క తమ్ముడు. ఇంకా వేరే భావన రావద్దు. ఇతను బావ అవుతాడు, మరద అవుతాడు, ఇంకేమవుతాడు. ఇవన్నీ బంధాలు లేవు ఆత్మీయంగా, అవన్నీ బయట. హల్లెలూయా. కానీ ఎవరు మనకు కనబడినా ఇప్పుడు మనలో రావాల్సినటువంటి భావం ఏంటి చెప్పలేంటి? బ్రదర్స్. మనం క్రీస్తులను ఎవరమైనాము? సహోదరులమై ఉన్నాము. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో వాటి ఇప్పుడు ఏం కావాలి? భావనలో మార్పు రావాలి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏమో తల్లి తండ్రి అనే భావన రావాలి. మనకంటే కొంచెం వయసులో చిన్న పెద్ద అంటే సహోదరుల భావన రావాలి. ఇది మౌతులు ఇచ్చినటువంటి మాట. ఇప్పుడు తెలియదండి. కళ్ళునని అక్క చెల్లెండని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను. ఇప్పుడు యవ్వన స్త్రీలను ఏమని భావించాలి చెప్పండి? మీకు వద్దులే, మీతో మాట్లాడాలి. ఎందుకు రాస్తారు? మీతో మాట్లాడాలి. ఇప్పుడు ఈ సిస్టర్స్ కాబట్టి ఏదో ఫస్ట్ సిస్టర్స్ గురించి కాబట్టి మీతో మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఏమని చేయాలంట? అక్కడ స్పష్టంగా యవ్వన చెప్పండి. యవ్వన చెప్పలేదు. యవ్వన స్త్రీలు. ఇప్పుడు యవ్వన స్త్రీలను ఎలా భావించాలంట? పూర్ణ, అది కొంచెం పూర్ణ పవిత్రతతో. పూర్ణ అంటే ఆ మాట దగ్గర అన్నాడు. ఒక ముసలామెను చూసినా వేరే ఆలోచన పుడుతుందా? ఇప్పుడు మీరు అందరూ ఎవరు వస్తారు? నేనైతే కాను. అయితే ఇప్పుడు అందరూ ఇప్పుడు ఎవరు? ఒక ముసలాం చూసిరు, ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపించదు. మీకు ఏ ఆలోచన, ఏ చెడు ఆలోచన మీకు రాదు, ఏ చెడు అభిప్రాయం మీకు రాదు. హల్లెలూయా. కానీ అదే ఒక యవనస్తులను చూస్తే మీరు నోటితో చెప్పకపోయినా నీకు ఏమొచ్చినా నాకు తెలుసు, మీకు కూడా తెలుసు సంగతి. హల్లెలూయా. కాబట్టి దేవుడి సంఘము ఏంటి? కత్తి నరికేయచ్చన్నమాట. హల్లెలూయా. ఏమంటుంది ఇప్పుడు? ఒక స్త్రీ నల్లగున్నా సరే, తెల్లగున్నా సరే, పొట్టుకున్నా సరే, పొడుగున్నా సరే, నీకేం ఆలోచన రావాలి? ఈమె ఎవరు? అక్క అన్న అభిప్రాయం ఆ మనసులో ఫిక్స్ అయినందుకో ఇంకేమవుతాయి? ఇంకేమొస్తాయా? అయిపోయింది. నువ్వు చెడిపోవడానికి కానీ పాడైపోవడానికి కానీ ఆస్కారమే లేదు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యం కిందనే కదా. హల్లెలూయా. అనగా ఇప్పుడు ప్రతి సహోదరుడు ఒక సిస్టర్ కనబడగానే నోడుతో సిస్టర్ అని చెప్పేది మాట మారాలి.
సిస్టర్ని పిలవాలి, బ్రదర్ని పిలవాలి. రెండోది ఏంటి? నోటితో సిస్టర్ని పిలిచి లోపల భావం ఏముండాలి? వేరే భావన కాదు. అందుకే ఇక్కడ భావనలో కూడా ఏం కావాలి? అందుకే ఫస్ట్ ఇక్కడ పౌరుడు భావము భావించి అని చెప్పారు కదా. సో కాబట్టి ఇప్పుడు యవనస్తులు ఎవరైనా సరే మీకు కనబడితే ఇప్పుడు మేము మారాలి, భావం. ఏ భావం రావాలి? అక్క అక్క నన్ను కాదు. ఇప్పటి నుంచి ఏం చేయాలి? ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, పెట్రోల్ బంకులో ఉన్నా, ఎక్కడున్నా మీకేం రావాలి? ఏకమైంది శరీర సంబంధాన్ని బట్టి కాదు, శరీర సంబంధాన్ని బట్టి, రక్తాన్ని బట్టి, పిసానికి కాదు కదా. మనం ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంఘముగా, మందిరముగా కట్టబడుతున్నాం కనుక మాట మారడం ఎంత ప్రాముఖ్యమో, మాటలు మార్చుకొని భావన మార్చుకోకపోతే అంతకంటే దాంట్లో ఇంకోటి లేదు. హల్లెలూయా. సో కాబట్టి ఎన్ని సంవత్సరాలు మారినా, 7 మారినా, ఏ వాతావరణం మారినా, నీలో మార్పు రాకపోతే నువ్వు బాగు చేయలేడు. హల్లెలూయా. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు చూసినట్టు అనిపిస్తుంది అనుకుందాం, ఈ వేడికి పోదాం, కాచిపెట్టి పోదాం అంటే అక్కడ కనబడదా? కనబడరా? అక్కడ ఎక్కడ మరి చేస్తారు కొంతమంది. కాబట్టి ఇప్పుడు మారేది లోకం కాదు, మారేది ప్రపంచం కాదు, మన భావన మారాలి, మన మాట. అంటే ఇప్పుడు యోసేపు ఇంట్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. తర్వాత అమ్ముడు పోయాడు, అక్కడ బాగానే ఉన్నాడు. తర్వాత పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు, అక్కడ బాగానే ఉన్నాడు. చెరసాలేసారు, అక్కడ ఎందుకు బాగున్నాయి? ఆయన భావన బాగుంది కనుక బాగున్నాడు. హల్లెలూయా. ఆయన భావం, ఆయన భావించే ఉద్దేశం బాగుంది కనుక బాగున్నాడు. ఇప్పుడు భావం బాగలేని వాడు, మనసు బాగలేని వాడు ఎక్కడ పోయినా బాగున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి బాగుండాలంటే ఏం మార్చుకోవాలి? ఇప్పుడు నా భావన మార్చుకుందాము. హల్లెలూయా. ఒకవేళ అది మారకపోతే మార్చే యేసయ్య ఉన్నాడు. ఎవరన్నా మార్చే ఎలా మార్చాడో దాంట్లో వస్తుంది. ఇప్పుడు నైట్ వస్తుంది, ఖచ్చితంగా దానికి కావాల్సిన కట్టెలు, కర్రలు, రాడ్లు ఏర్పాటు చేసి పెట్టినా ఖచ్చితంగా ఎలా మార్చాడు, తెచ్చిపెట్టినన్ని బయట ఉన్నాయి. హల్లెలూయా. ఖచ్చితంగా మార్చాడు. ఎవరు? నువ్వు నన్ను మార్చమని ఆయనకు అప్పగిస్తే ఖచ్చితంగా మార్చడం. ఎలా మార్చడం చూపిస్తాను. హల్లెలూయా. నెంబర్ 1 మాట మారాలి. నెంబర్ 2 భావన. నెంబర్ 3 మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. మొదటి కొరింథీ 15:33. 15:33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలు చాలు చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ సాంగత్యము అన్నా, సహవాసం అన్నా, స్నేహము అన్నా ఇవన్నీ కూడా ఒకటే. రైట్. ఇప్పుడు ఏ సహవాసం అంట అంటున్నారా? దుష్ట సహవాసం, దుష్ట సాంగత్యం అంటే చెడ్డ సహవాసం, చెడ్డ స్నేహం, చెడు నడవడిక ఏం చేస్తాయంట? మంచి వారిని నిలిపిస్తాయంట. అదేదా? నీ మంచోడివే కాదు కూడా అన్నాడు. మీరందరూ ఎవరు మంచోడు కాదా? మీరందరూ మంచోళ్ళే కాదు అన్నారు. మీరు చెడిపోవాలి అంటే ఏం చేయండి? చెడ్డవాళ్ళు సహవాసం చేయండి. మీరు బాగుపడాలంటే ఏం చేయాలంట? ఆ చెడ్డ సహవాసం కట్ చేసి. సో కాబట్టి ఈ 3వ పాయింట్ ఏంటంటే, నీ జీవితాన్ని మంచిగా ఎదుగుకుండా, మంచి ఫలాలు ఫలించకుండా ఏ స్నేహం అయితే, ఏ సాంగత్యం అయితే, ఏ స్నేహబంధం అయితే అడ్డుగా ఉందో దాన్ని నరికి వేయటకు, దాని నుంచి విడిపోవటకు ఒక్క క్షణం కూడా ఏం చేయొద్దు. ఒక్క క్షణం కూడా చేయొద్దు. ఆలోచించొద్దు. ఒకవేళ ఆలోచించావా నీ పని అయిపోయింది, నరకం వెళ్తాం గ్యారంటీ. హల్లెలూయా. ఎందుకంటే నేను చేస్తాను మంచి నడవడి చేస్తానంట. అంటే మంచిగా నడుచుకుందాం అనుకుంటున్నావు, నువ్వు మంచిగా మాట్లాడాలనుకుంటున్నావు, కానీ వాడు ఏం చేస్తాడు? వాడు చెరిపేస్తాడు. వాడి పని అది. కాబట్టి నేను చెరిపేసే వాటికి ఏం చెయ్యు? దూరంగా ఉండు. ఉదాహరణకు చెడ్డ సహవాసం. ఉదాహరణకు ఇదేంది? బైబుల్.
ఇప్పుడు మనల్ని ఏమంటారు సార్, నాకు ఫ్రెండ్స్ లేరుగా, అదో దరిద్రం. నాకు ఎవరు లేరు, సుశేష్ ఫ్రెండ్స్ ఉన్నారా? అమ్మో నాకే లేదా? మీకున్నారా ఫ్రెండ్స్? ఉన్నారా మీకు? ఉండే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కొత్త ఫ్రెండ్స్ లేరుగా అనుకుంటారు. ఇప్పుడు చెప్తారు, సహవాసం అంటే ఏంటి? కలిసి బతకడం, జీవించడం, నడవడం, ప్రయాణం చేయడం, అవును కదా? ఇప్పుడు ఇదొకటి, రెండవది ఇదొకటి. చెప్పండి, ఇదేంది? సెల్ ఫోన్. ఇదేంది? బైబిల్. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తే, ఎవరితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే నువ్వు బాగుపడతావు? సెల్ ఫోన్తోనా, బైబిల్తోనా? కానీ మన మనసు ఏమంటుంది? నీ మనసు తిరిగి ఇస్తుంది అసలు బైబిల్. లేదా చెప్పండి, రోజు ఎన్నిసార్లు తీస్తున్నాను? తప్పు విషయం, నేను తప్పు అడిగిన. వారానికి ఎసలు తీస్తున్నాను, వారానికి ఎన్నిసార్లు చేస్తున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరు అడిగి నిజంగా చెప్తున్నా, ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇప్పుడు నాకు తెలుసు ఇజ్జతే పోతుంది మనది, అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, అసలు ఇదే నా మొదటి వర్తమానం అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మార్చుకోవాలి. సరే, ఇప్పుడు ఇది నీ చేతిలో ఉంది, ఇది కూడా మీ ఇంట్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు నీ మనస్సు మారాలంటే, ఇప్పుడు నీ నడవడి మారాలి అంటే ఏం చేయాలి? దీంతో ఉన్నటువంటి సహవాసాన్ని కట్ చేసి దీంతో సహవాసం ఏర్పాటు చేయి. హల్లెలూయా. దీంతో సహవాసం చేసినటువంటి వాడు చెడిపోయిన ప్రపంచంలో ఎక్కడ చెడిపోయిన వారు ఎంతో మంది ఏమయ్యారు? కొంతమంది అంట ఈ బైబిల్లో తప్పులున్నవి అని చెప్పేసి ఏం చేయాలి, పట్టుకుందామని చెప్పి బైబిల్ చదివితే ఆ బైబిల్ పూర్తి అయిపోయిలో మానవసపోయి పంపించుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సహవాసం అంటే మనుషులు మాత్రమే కాదు, మనుషులు మాత్రమే కాదు, కొన్ని చెడు పుస్తకాలు ఉన్నవి. సో కాబట్టి ఏదైనా సరే, అది వస్తువు కావచ్చు, ఇంకే పుస్తకం ఏదైనా కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు ఏదైనా కావచ్చు, కానీ నీ నడవడిని, నీ ప్రవర్తనను అపవిత్రపరిచే దేదైనా సరే దానికి దూరముగా ఉండమని మన తండ్రి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి? మాట మారాలి. నెంబర్ 2 ఏంటి? భావన మారాలి. నెంబర్ 3 ఏంటి? మన యొక్క 3 లాస్ట్ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి కడమ వారి వలనే దైవములకు చాలు. అక్కడ ఒక మాట ఉంటుంది, కోరిక. చెప్పండి, ఏముంది? కోరిక. ఏంటి కోరిక? ఇప్పుడు చాలా మంది పాడైపోయేది దేని బట్టి? కోరికలు బట్టి. సో కాబట్టి మనం అందరము దేవుని ఉగ్రతకు పాత్రులము. దేన్ని బట్టి అంట? శరీరం యొక్క కోరిక. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. శరీరం యొక్క కోరిక. ఇప్పుడు ఈ కోరికలు నెరవేర్చుకోవాలా, నెరవేర్చుకోకూడదా? నెరవేర్చుకోవచ్చు, అదన్నా. కానీ ఎవరైతే తమ శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటారో వారికి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కోరికలు ఏం రావాలి? మార్పు రావాలి. కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. 1 కొరింథీ 7:29. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమైనది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింత లేని వారు ఉండవాలని కోరుచున్నాను. పెళ్లి కాని వాడు మీరు చింత లేని వారై ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. రైట్. మీరు చింత లేని వారై ఉండవాలని
కోరుచున్నాను. ఆ. పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ అంటే యోసేపు కావచ్చు, దేవుడు కావచ్చు, యాకోబు కావచ్చు, బర్నబా కావచ్చు. పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ ప్రభువును ఎలా అవునా అయ్యా మీరు చూడు మీకు అదే కోరుకుంది ఇప్పుడు లేదా ఇప్పుడు అక్కడ ఏముంది? పెళ్లి కాని వాడి కోరిక ఏంటంట చెప్పండి. పెళ్లి కాని వాళ్ళ చెప్పు నువ్వు. పెళ్లి కాని వారి కోరిక ఏంటి? శరీర కోరిక తీసుకోవడం కాదు, మరేం కోరిక? ప్రభువుని ఎలా కూడా సంతోషం పెట్టాలని కోరిక అంట. ఈ కోరుకుంటే ఎంత బాగుంటుంది. ఈ కోరుకుంటే నిజంగా ఈ కోరిక నిజంగా మనం ఎంత బాధపడుతుందో. హల్లెలూయా. ఓకే. ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. ప్రభు కార్యములను గూర్చి నిద్ర పడతారా, తిండి పోతారా? ఏంటంటే టెన్షన్. పాస్టర్ గారు అంత టెన్షన్ ఏందయ్యా? పెళ్లి కాలే, పిల్లలు పుట్టలేదు, ఇంకా శరీరం సంఘం క్షేమవృద్ధి పొందాలి, నూతన ఆత్మలు రావాలి, నా దేశం మారిపోవాలి, ప్రాంతం మారిపోవాలి. ఆ కోరిక ఉంటుందంట ఎవరికి? ఈ యవనస్తులకు. ఇట్లయితే బాగుంటుంది. ఒకసారి ఉంచుకో. ఈ వాక్యం నిజంగా మీరు నెరవేరిస్తే హల్లెలూయా హల్లెలూయా ఊహిస్తే సంతోషంగా ఉంది. కానీ ఊహ కాకుండా నిజమైతే ఇంకా ఎంత బాగుందో. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు వివాహం కానటువంటి వారు ఏం చేయకండి, చింతించండి. ఏమో చింతించాలి? పెళ్లి కోసం కాదు, ప్రభువుని ఏ ప్రకారంగా సంతోషం పెట్టవాడు చింతించుడి. అప్పుడు ఖచ్చితంగా సమయం నాకు గుణవత్తైన పరిస్థితి మీకు అప్పగించుడు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇప్పుడు మన ఏ చింత ఉండదు, ఆ చింత ఉండదు. ఏది ఉండదో ఏముండాలి? పెళ్లి కాని వాళ్ళారా దేవుడిని ఎలాగో సంతోషం పెట్టవాలన్నా కోరిక ఏం నీ లోపల, మిగతా కోరికలన్నీ కూడా లయమైపోను గాక. గట్టిగా ఆమేన్ హల్లెలూయా. మరి ఏ కోరిక వచ్చింది కాక? దేవుడు ఎలా కూడా సంతోషం పెట్టాలి. మన కోరిక మీరు బలముగా పెరుగును గాక, విస్తరించును గాక, వ్యాపించును గాక. ఇప్పుడు కదా మీకోటి సామెతలు 11:23. సామెతలు 11:23. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారితమైనది. ఇక్కడ ఏమన్నా ఇళ్ళకు కోరుకుందంట. నీతిమంతులకు ఏముంటుందంట? నీతిమంతులకు ఏముంటది? కోరిక ఉంటది. కానీ ఆ కోరిక ఎలాంటిదంట? ఉత్తమమైనది, శ్రేష్టమైనది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు నీతిమంతులు అయితే మీకు ఏముంటవి? ఖచ్చితంగా కోరికలు ఉండును. ఆ కోరికలన్నీ కూడా ఎటువంటివి చెప్పరేంటి? ఉత్తమమైనవి. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి కోరికలు మీరు కలగాలంటే మీరు ఎలా మార్చబడాలి? ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడాలి. ఒకవేళ మీరు భక్తిహీనులైతే, అంటే పైకి భక్తి గల వారి కనబడి ఆ భక్తిని యథార్థంగా చేయకపోతే, శక్తిని ఆశ్రయించకపోతే మీరు అహంకారులైతారు. హల్లెలూయా. చివరిగా 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి. హల్లెలూయా. ఏమంట? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఏగలంట? నీ చెప్పండి, నీ ఉన్నాయా? నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కోరిక ఏది? దేవుని ఉగ్రం చేసినటువంటి శరీర సంబంధమైనటువంటి కోరిక, అవునక. రెండవది
వివాహం కానటువంటి వారు దేవుణ్ణి సంతోష పెట్టాలన్నటువంటి కోరిక. అవునా కాదా? మూడోది ఉంటుంది మనల్ని మనమే సంతోష పెట్టుకోవాలన్న కోరిక. కాబట్టి ఇప్పుడు శ్రేష్టమైనటువంటి మంచి కోరిక కావాలంటే మనం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వలె నీతిమంతులుగా మార్చబడవలెను. హల్లెలూయా. అయితే ఏమన్నాడు? నీ కోరిక సిద్ధింపచేయును, నీ ఆలోచన యావత్తు. మరి ఏ కోరిక కలిగి ఉన్నావు నీవు గుర్తుపెట్టుకో. తర్వాత 145 కీర్తన 19 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి కోరికలు అనేసి ఖచ్చితంగా. లేకపోతే సాధారణంగా నెరవేర్చుకుంటాడు, లేకపోతే నువ్వు నెరవేర్చుకుంటావు. నువ్వు నెరవేర్చుకున్నా సాధారణంగా నెరవేర్చినా ఎక్కడికి పోతాం? మనము నరకం వెళ్ళిపోతాం. సో కాబట్టి దేవుడు ఆ కోరికలను నెరవేర్చాలి అంటే అదేమైంది ఉండాలి? దేవుడికి నచ్చేదై, దేవుడిని సంతోష పెట్టేదై ఉండాలి. చివరిగా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ఈ మాట నీకు బాగా తెలుసు. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే ఇప్పుడు చెప్పండి, కోరిక వద్దంటున్నా చేసుకోమంటున్నాడా? నీ దృష్టి ఏం చూడాలి చూడు. ఇప్పుడు చూడండి, వద్దని నీవుడు సినిమా చూడండి, శిల చూడండి, అజబరస్ చూడండి, ఇంకేముంది, ఇంకేమో పని అవన్నీ చూస్తూ ఉంటాయి. వద్దండి. బైబిల్ ఏమంటుంది? వద్దనరా? నీ కోరిక చొప్పున. అయితే కొంచెం పైకి నీ కోరిక చొప్పున అంటే నీవు ఏది కోరుకుంటావో నీ కోరిక చొప్పున, నీ దృష్టి అంటే నీ చూపు చొప్పున, నీ ఇష్టము చొప్పునని ప్రవర్తించు. ప్రవర్తించు అని చెప్తుంది వాక్యం. అయితే గుర్తుపెట్టుకో, చూచు వాళ్ళారా, కోరికలు వాళ్ళ వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని ఇది జ్ఞాపకం పెట్టుకుని చేసుకో. ఏం జ్ఞాపకం పెట్టుకో? నేను చేస్తున్నవన్నీ చూస్తున్నవన్నీ దేవుడు నా కళ్ళ ముందు పెట్టి తీర్పులోకి తెస్తాడు అన్న ఆ సంగతిని, ఈ వాక్యాన్ని నీ మైండ్లో పెట్టుకొని చూడు. అప్పుడేమవుతుంది? ఉదాహరణకు మీ పక్కపట్ట ఒక పాటలు ఉన్నారు అనుకోండి, మీరు ఏం చూస్తారు కదా? పూర్వపాటలు వస్తే ఏం లేదు, నమ్మకం అసలు సినిమా పాటలు వినట్టు, సినిమా డైలాగ్లు వినట్టు, నవ్వించేవి అవన్నీ చూడట్టు ఇట్లా అంటారు. పాటలు ఏ సన్న పాటలు ఏ సన్న స్వరమను ఎక్కడ పాసలు పక్కపట్టు ఉంటే పాసలు పోగానే అమ్మయ్యా దానికి స్తోత్రం. ఇప్పుడే దొరికింది వాళ్ళకు, స్వాతంత్రం దొరికింది. ఎందుకు? పాము చేయటకు, పనికి మాలవి చుట్టుకు మాకు ఏం దొరికింది? స్వాతంత్రం దొరికింది. ఉంటే ఉండదు. ఇప్పుడు జనంలో ఏంటి స్మాల్ ఎవరి కాలం కూడా గుర్తుపెట్టు. బయట ఉంటుంది, చూడు, పరిగెత్తు, ప్రాణించు, మాట్లాడు, ఒక్కడి మర్చిపోకు. ఏం చెయ్యు? అవన్నీ తీర్పులోకి వస్తే అది మాత్రం మర్చిపోకు. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి? మన మాటలలో మార్పు రావాలి. నెంబర్ 2 భావనలో మార్పు రావాలి. నెంబర్ 3 సహవాసంలో, నడవడిలో మార్పు రావాలి. 3వది మన కోరికలలో మార్పు రావాలి. కనీసం ఈ సంవత్సరంన ఈ 4 విషయాలను మనం మార్చుకున్నా మనం ఖచ్చితంగా మన లోపల ఆత్మీయ క్షేమవృద్ధి ఖచ్చితంగా. కాబట్టి దాన్ని కళ్ళు మోసుకునండి, తమకు అప్పగించుకుందాం. నానా నానా
నిమిషమైన బ్రతుకలేనయ్యా బ్రతుకలే